ఈరోజు విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదేశానుసారం మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మరియు మన జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల స్టాల్స్ వేస్తూ ఈరోజు ఇక్కడ ఈ న్యాయ సేవల శిబిరం మరియు ఉన్న వివిధ రకాల సంక్షేమ పథకాలపైన ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఇక్కడ కొంతమంది లబ్ధిదారులకి ట్రైసైకిల్, వీల్ చైర్, అలాగే హీరింగ్ ప్యాడ్స్ కూడా పంపిణీ కార్యక్రమం కూడా అతిథుల చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ జి శ్రీనివాసరావు గారు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మరియు జిల్లా న్యాయ సేవాధికారి మన బార్ కౌన్సిల్ మరొక బార్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి అలాగే మనకి ఏడీ గారు. లైటింగ్ అనేది చాలా ముఖ్యం. అందులో భాగంగా ఈ కార్యక్రమం మంచిగా డయాస్ మీద ఉన్నటువంటి ముఖ్య అతిథి గారిని మరియు 23,937 విడుదలకు చేయడం జరిగిందండి. అలాగే సామాజిక న్యాయం కింద ఎస్సీ ఎస్టీ బడ్జెట్ విడుదల చేయడం జరిగింది సార్. అలాగే ఎస్సీ విద్యార్థులకు బీఎస్సీ నర్సింగ్, అలాగే జిఎన్ఎం పూర్తి చేసిన వారికి జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చి వారికి జర్మన్ దేశంలో ఉపాధి పొందడానికి గాను గవర్నమెంట్ అవకాశం ఇచ్చిందంటే వారికి కూడా ఈ జర్మన్ లాంగ్వేజ్ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ కింద ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఈ సైబర్ క్రైమ్స్ మీద ఎక్కువ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాటిలో ఆ సైబర్ క్రైమ్ ద్వారా మోసపోతున్నారు. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ గురించి మనకి వివరించడానికి నమస్కారం సార్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అందరూ ఫేస్ చేసే ఏమైనా డబ్బులు పోతే ఇమీడియట్గా 1930 కాల్ చేయాలి, లేదా www.cybercrime.gov.in అనే వెబ్సైట్లో అంటే మీ అమౌంట్ ఏ అకౌంట్స్ క్రెడిట్ అయ్యింది అనేది ట్రాక్ చేయబడుతుంది. ఆ అకౌంట్స్లో ఎక్కడైనా అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ఫ్రీజ్ చేసి మన కోర్టు వారి ప్రజలకు 30 కోట్ల వరకు రిఫండ్ చేయించగలిగాం. దయచేసి మీరు ఏదైనా సైబర్ క్రైమ్ జరిగినట్లయితే ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కైనా వెళ్ళండి, లేదా ఎండాడ్లో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కైనా రండి. మీరు కంప్లైంట్ రైజ్ చేస్తేనే ముందు మీ ప్రాథమిక బాధ్యత ఏంటంటే సోషల్ మీడియాలో కానీ మన మొబైల్కి కానీ వాట్సాప్లో కానీ వచ్చే అనవసరమైన మెసేజ్లకి స్పందించుకొని ఉండడం అనేది మన ప్రాథమిక బాధ్యత. ఎందుకంటే ఈ అమౌంట్ అనేది మన స్టేట్లోనూ మన సిటీలోనూ ఉండవండి, అదర్ స్టేట్లోకి అదర్ మ్యూల్ అకౌంట్స్లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఇమీడియట్గా విత్డ్రా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దయచేసి ఫేక్ మెసేజ్లు అన్నింటినీ ప్రజలు బిలీవ్ చేసి మీరు ఆ మెసేజ్లకి రియాక్ట్ అవ్వడం, వాళ్ళు చెప్పినటువంటి ప్రొసీజర్లన్నీ మీరు చేయడంతో మీ డబ్బులు లాస్ అవుతూ ఉన్నారు. టాస్క్ గేమ్ అని, డిజిటల్ అరెస్ట్ అని, ఓటీపీ ఫ్రాడ్స్ అని, .apk ఫైల్స్ అని, ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ అందరికీ కూడా RTO.chalana.apk ఫైల్ అని ఒకటి వస్తూ ఉంది. అలాగే SBI రివార్డ్స్ అని, ICICI.bank rewards.apk ఫైల్ అని వస్తూ ఉంటాయి. ఈ .apk ఫైల్స్ ఏవి కూడా .apk ఫైల్స్ వస్తే మాత్రం వాటిని ఓపెన్ చేయకూడదు. అలాగే ఇన్స్టాగ్రామ్లోని చాలా ఆపర్చునిటీస్ వస్తున్నట్టు మీకు ఇంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు ఇస్తాము. సిమ్లో తక్కువ అమౌంట్ ఉన్న అకౌంట్ని యాక్సెస్ చేయండి. మనల్ని మనమే భద్రపరచుకోవాలి. ఓకే సార్, ఈ అవకాశం నాకు కల్పించినందుకు వికాస్ గారిని వచ్చి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నేను ఇక్కడ మన గవర్నమెంట్ తరఫున మనకి అందించే హెల్త్ సర్వీసెస్ గురించి చెప్పడానికి వచ్చానండి. హెల్త్ సర్వీసెస్ వచ్చి మన యూపీహెచ్సిస్లో, వైజాగ్లో యూపీహెచ్సిస్లో పేషెంట్కి కొన్ని కార్యక్రమాలు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కార్యక్రమంలో భాగంగా ఈ బీసీ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు కె శ్రీనివాసరావు గారు వచ్చి బ్రీఫ్గా 2 నిమిషాలు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. 3 గాజువాక డివిజన్, ఈ 3 డివిజన్లో ఇంచుమించు సుమారుగా 30 హాస్టల్స్ నడపబడుతున్నాయి వెనకబడిన తరగతుల సంక్షేమ తరఫున. ప్రతి హాస్టల్లో కూడా సుమారుగా 100 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు కూడా చదువుతున్నారు. వీళ్ళకి ప్రభుత్వ పరంగా అనేక రకమైన సేవలు అందిస్తున్నారు. అలాగే వీరికి
బీసీ స్టడీ సర్కిల్ ఒకటి ఎంఈపీ కాలనీలో ఉంది. దానిలో కూడా గ్రూప్ 2 కోచింగ్ కోసం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో వసతి గృహాలలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పిల్లలందరికీ కూడా త్రాగునీటి కోసం. థ్యాంక్ యూ సార్. మనకి డిఆర్డిఏ నుంచి మానస గారు వచ్చున్నారు. మేడం గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. కొలుస్తున్న కార్యక్రమాలు ప్రతి ఒక్క ఎస్ఎస్జి మహిళకి బ్యాంక్ లింకేజీ అదేవిధంగా ఇవ్వడం జరుగుతుంది. మా జెండర్ రిసోర్స్ అదేవిధంగా మాకు 2 జెండర్ సిఆర్పీలు అదేవిధంగా 2 హెల్త్ సిఆర్పీలు కూడా మా మండలంలో విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రతి నెలలో 15 రోజులు వర్క్ చేయడం జరుగుతుంది. అందులో మాకు జెండర్ సిఆర్పీలు ప్రతి ఒక్క ఈ యాక్టివిటీస్ గురించి ప్రతి ఒక్క మహిళలకి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని శ్రీనివాసరావు గారిని అలాగే డిఎల్ఎస్సి సెక్రటరీ గారు సన్యాసి నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన న్యాయమూర్తులకు పబ్లిక్కి అందరికీ నమస్కారాలండి. హాస్టల్ ఇవన్నీ ఒక పథకాలన్నింటినీ వినియోగించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఈ యొక్క మీటింగ్ సారాంశం ప్రజలు ఏ విధంగా ఈ యొక్క పథకాలని అందుబాటులో ఉన్నాయి అని తెలియజేసిన లీగల్ సెల్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రజలకు అవగాహన కల్పించే భాగంలాగానే ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది సార్. ఈ కార్యక్రమంలో మీరు కూడా మన గౌరవమైనటువంటి సభకు నమస్కరిస్తూ వేదికలు అలంకరించేటువంటి పెద్దలకి, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ది చీఫ్ అథారిటీ శ్రీ సంజయ్ నాయుడు గారు ఎంత పెయిన్ తీసుకున్నారు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడానికి తెలుస్తుంది. అనేక డిపార్ట్మెంట్ల నుంచి భక్తులందరినీ తీసుకురావడం కాకుండా స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ చెప్పారు. ప్రభుత్వం అందించే ఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పౌరుడికి, ప్రతి నిరుపేదకు చివరిదాకా అందించాలనేది, అది వారు తెలుగులో లేరు, వారందరికీ అందించాలి అంటే కనుక అవగాహన సదస్సులు కల్పించి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఇటువంటి టాయిలెట్స్ కూడా ట్రాన్స్జెండర్స్కి ఏర్పాటు చేసే స్థాయికి వచ్చాం. మరి మొట్టమొదటిసారి వాళ్ళు బెంచ్ మీద కూర్చుని ఉండగా ఒక ట్రాన్స్జెండర్ ఓపెన్ కోర్టులోకి పరిగెత్తుకుని వచ్చారు. ఆమె ఒంటి నిండా రక్తం గారిపోతుంది, ఆమె తల హెడ్ పగిలిపోయింది. సో వచ్చి, సార్ నన్ను పలానా రౌడీ షీటరు నన్ను ఈ విధంగా కొట్టారు, రౌడీ షీటర్స్ అందరూ కూడా పలానా వారికి లీడర్ ఇదని చెప్పేసి ఆమె చెప్తే వెంటనే ఆమె రక్తం గారిపోతుంది, ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించండి, గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేయమని చెప్పేసి డైరెక్ట్ చేస్తే సిఐ గారు అక్కడి నుంచి ఒక క్వశ్చన్ రాసి పంపించారు. ఇప్పుడు ఈమె ట్రాన్స్జెండర్ హీ ఆర్ షీ సిఆర్పిసిలోని, ఐపీసీలో కానీ ఇతర చట్టాల్లో కానీ ఎక్కడనా ట్రాన్స్జెండర్ హీ కింద వస్తుందా, షీ కింద వస్తుందా, ఆమె కింద వస్తుందా, అతడి కింద వస్తారా? సో ఐపీసీ ప్రకారం, సిఆర్పిసి ప్రకారం హీ ఆర్ షీ మస్ట్ బి గివెన్ కంప్లైంట్. కంప్లైంట్ మస్ట్ బి టేకెన్ అపాన్ ది రిపోర్ట్ గివెన్ బై ది హీ ఆర్ షీ. మరి ట్రాన్స్జెండర్ హీ రాదు, షీ రాదు, మరి ఎట్లాగా వీటిని కంప్లైంట్ని ఎలా రిజిస్టర్ చేయాలి అని చెప్పి మరి త్వరో సెర్చ్ చేస్తే 2014లో సుప్రీంకోర్టు వారు, ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు ఒక తీర్పునిచ్చారు. అది నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ 2014లో చెప్తూ, అందులో ప్రతి ట్రాన్స్జెండరు కూడా షీ, ఆమె కిందకు వస్తుంది, కాబట్టి ప్రతి ట్రాన్స్జెండర్ని షీ కింద పరిగణింపబడాలి అని చెప్పేసి 2014లోనే డిసైడ్ చేయడం జరిగింది. వేసుకున్నప్పటికీ, ఆడవారికి చీర కట్టుకున్నప్పటికీ కూడా షీగా ట్రీట్ చేయబడాలి. కాబట్టి వెంటనే షీగా ట్రీట్ చేయబడి ఆమెను కన్సర్న్ ఏమైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్ని ఉపయోగించి వేయమని చెప్పేసి చెప్తే సెక్షన్ 354 ఆఫ్ ఐపీసీ కింద ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్కి మరి రిజిస్టర్ చేయడం, తదనంతరం ఈ వారికి ఏదైనా బెనిఫిట్ చేయకూడదని, వారికి కూడా గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో వనాది గౌరవమైనటువంటి మెంబర్గా చేర్చుకోవడం జరిగింది. సో అటువంటి ప్రాతినిధ్యాన్ని ట్రాన్స్జెండర్కి ఇచ్చాం. అంతేకాకుండా ఆ యొక్క ట్రాన్స్జెండర్స్ అందరూ కోరినటువంటి మేరకు, సార్ మేమందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ బెగ్గింగ్ చేసుకుంటున్నాం, మాకు ఏమైనా ఉపాధి కల్పించడానికి ఏమైనా ప్రయత్నం చేయండి అంటే, మరి ఉపాధి కల్పించచ్చు. ఈ ట్రాన్స్జెండర్ని కూడా హీ ఆర్ షీ, మేల్ ఆర్ ఫీమేల్ పక్కన
ట్రాన్స్జెండర్ అనే కాలాన్ని రేజ్ చేయండి అని చెప్పేసి ఆర్టీఓకి చెప్పడం జరిగింది. ఆర్టీఓ వారి చేత అప్లికేషన్ పెట్టించి మరి హెడ్ ఆఫీస్ కమిషనర్ ఆఫ్ ది రోడ్ ట్రాన్స్లేట్ చేసి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా నన్ను సెక్రటరీని సుప్రీంకోర్టుకి బెస్ట్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున అవార్డు తీసుకోవడానికి రమ్మని ఇన్వైట్ చేయడం, ఆనరబుల్ శ్రీ జస్టిస్ బాప్టీ గారి చేతుల మీదుగా మేము అవార్డు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొత్త కొత్త ఇన్వెన్షన్ అటువంటి ఇన్వెన్షన్స్ అన్ని చేసి మరి ప్రజలను చైతన్యవంతం చేసి వారికి ఉన్నటువంటి హక్కులను పరిరక్షించడమే మన యొక్క జయం. ముఖ్యంగా మనందరం కూడా లా చదువుకున్నటువంటి ఆఫీసర్సు మరి న్యాయవాదులు ఈ కక్షిదారులందరికీ కూడా ఈ యొక్క ఫలాలు చేరువలోకి వెళ్ళేటట్టు మనందరం కూడా కృషి చేయాలని మరి కోరుకుంటూ ఈరోజు అద్భుతమైనటువంటి స్టాల్స్ను ఈ స్టాల్స్లో కొన్ని బెనిఫిషియరీ స్కీమ్స్ను కొంతమంది బెనిఫిట్స్ ఇవ్వడానికి గాను కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అందజేస్తున్నారు గవర్నమెంట్ వారి తరఫున. మరి దీన్ని వైడ్గా పత్రికా రంగం వారు పబ్లిష్ చేసి మరి పేదలకు ఉన్నటువంటి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా వారికి అందే విధంగా పత్రికా రంగం వారు పత్రికా విలేకరులు మిత్రులందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినట్టు సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయండి. అతిథులందరినీ చీఫ్ గెస్ట్ గారితో కలిపి ఇక్కడ స్టాల్స్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాల్ని ఇనాగ్రేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అందరూ ఒక్కొక్కరు సైడ్ అందరూ కూర్చో గుడ్ సైడ్ కూర్చోవాలి. గౌరీ గౌరీ కూర్చో గౌరీ బేగం అప్పలేడు చూస్తుండ్రు కూర్చోమని పిలుస్తాను. ఇప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు బ్రైట్నెస్ పెట్టినప్పుడు బాగుంటుంది. వచ్చారా వస్తారు కోసూరు కోసూరు ప్రసాదరావు అంటే హీరింగ్ కూర్చోండి లైన్లో వచ్చి ఇంకెవరున్నారా తీసుకోవాలి. ఆ మూలకి వెళ్ళమ్మా నువ్వు అమ్మా నువ్వే ఆ మూలకి కొట్టు అమ్మా
ఓపెన్ చేయడం కాదు మీరు పనాలు ఏదో ఒకటి చెప్పండి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్ దీపం 11 సివిల్ సప్లై ఆఫీస్ దీపం 2 కమ్యూనిటీ సర్వీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ సెంటర్ ఇక్కడ కూడా జరుగుతుంది హైకోర్టు పనిచేస్తుంది అలా కవర్ తీసేసి మీకు వస్తున్నాయా మంచి క్వాలిటీ ఉంటున్నాయా బాబులు ఉంటున్నాయా ఇంకా ఏ ప్రొడక్ట్స్ సో మంచిగా చూసుకుంటున్నారా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా నిజం నో అని చెప్పమన్నారా నో అని ఏం చెప్పమన్నదా నిజం చెప్పండి పోనీ మీకు ఏమైనా కావాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా చెప్పాలా మీకు ఇంకేమైనా కావాల్సినవి ఉంటే చెప్పండి మాకు ఈ విధమైన చేస్తున్నారు ఇంకా కావాల్సినవి ఏమైనా ఉన్నాయా అన్నీ ఇస్తున్నారా హాస్టల్ లైబ్రరీ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ మీరా వీళ్ళందరికీ కూడా లైబ్రరీ బుక్స్ అంట ఒకసారి ఏం కావాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సిన ఫ్రీ బుక్స్ లైబ్రరీకి సప్లై చేస్తాను ఏం చేస్తాను దానికి ఏమైనా నోట్ పెట్టుకోవాలి ఏమైనా రికమెండేషన్ లెటర్ కావాలంటే రెడీ ఇచ్చింది ఓకేనా ఆ రికమెండేషన్ లెటర్ కావాలంటే నేను వస్తే నేను ఇస్తాను వాళ్ళు మీ వల్ల కాదు ఇవన్నీ ఇస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు కొన్ని క్వాలిటీ ఉంటున్నాయి సార్ రన్నింగ్ షూస్ కూడా ఇచ్చారు సార్ ఇంకా నైట్ బెడ్షీట్స్ కూడా చాలా బాగున్నాయి సెంట్రల్ పార్క్ మాకు ఇంకా కాస్మెటిక్స్ కావాలా నేను సార్ ఇవ్వండి సార్ కాంపిటేటివ్ బుక్స్ అంటున్నాను అలాగే కాస్మెటిక్స్ కన్నా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ బుక్స్ ఫస్ట్ సప్లై అలాగే మీకు ఏమైనా కావాలంటే ఆర్డర్ కావాలంటే కాబట్టి నేను ఆర్డర్ ఇస్తాను ఏంటంటే పిల్లలందరూ కూడా అవకాశం ఏం కావాలన్నా మాకు సహకారం
సార్ అతిథులందరినీ కూడా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ జి శ్రీనివాసరావు గారికి, అలాగే బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు కృష్ణమోహన్ గారికి, బార్ కౌన్సిల్ సీనియర్ మెంబర్స్ అయినటువంటి బాబు గారికి, మన నాగశ్రీ మేడం గారికి, అలాగే మన హానరబుల్ ఫస్ట్ ఏడీజీ గారికి, అలాగే మన విశాఖపట్నం జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి శ్రీ సన్యాసరావు గారికి, అలాగే మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడీ గారికి, అలాగే డిజబిలిటీ డిపార్ట్మెంట్కి చెందిన జాయింట్ డైరెక్టర్ మేడం గారికి, అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన అదనపు జిల్లా న్యాయమూర్తులందరికీ పేరు పేరున, అలాగే నా తోటి న్యాయమూర్తులందరికీ, స్పెషల్ మేజిస్ట్రేట్స్కి అందరికీ కూడా, మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి, అలాగే వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి వివిధ ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్స్, సీనియర్ సిటిజన్స్ సంబంధించిన శాఖ